తెలంగాణ రాష్ట్రంలోని సంచలన విజయాన్ని నమోదు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ రమణారెడ్డి గారి చేతిలో ఓటమి పాలైంది. కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీ అనగానే నిజంగా కూడా మీకు ఎలాంటి ఆందోళన కానీ భయం కానీ అనిపించలేదు? కేసీఆర్ గారు వచ్చినప్పుడు 100% నేను 20-30 వేల మెజార్టీతో గెలుస్తామని అనుకున్నాను. కామారెడ్డి మున్సిపాలిటీ అని చెప్పిండ్రు కదా, దాంట్లో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దాని మీద? పతివ్రత ముచ్చట చెప్పినట్టు అయిపోయింది, అంత ఏం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే సంచలన విజయాన్ని నమోదు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి గారితో మనం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫలితం ఒక ఎట్లా సంచలనమైందంటే, ఇక్కడ నుండి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ రమణారెడ్డి గారి చేతిలో ఓటమి పాలైనరు. కామారెడ్డి ప్రజలిచ్చిన అద్భుతమైన తీర్పుతో రాష్ట్ర ప్రజలందరి దృష్టి అంతా కూడా కామారెడ్డి వైపు మళ్ళింది. ఈ ఫలితం ఎట్లా వచ్చింది, ఎట్లా సాధ్యమైంది, ఈ బీజేపీ విజయం సాధించడం, అట్లా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా కామారెడ్డి వైపు చూస్తూనే వెంకటరామరెడ్డి పైన భారీ అంచనాలు కూడా పెంచుకున్నారు. ఆయన అంటే విభిన్నమైనటువంటి శైలితోటి ఆయన రాజకీయాలు నడపడం, దాంతో బీజేపీ పార్టీలో సైతం ఆయనపై ఒక ప్రత్యేకమైన చర్చ సాగుతున్న సందర్భంలో ఆయనతో పలు విషయాలు చర్చించి పలు ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఈ విజయం తర్వాత మీరు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సెలబ్రిటీగా మారిపోయారు, అంటే పొలిటికల్ సెలబ్రిటీ. దాదాపుగా సినిమా ఇండస్ట్రీలో కానీ మిగతా వాటిలో సెలబ్రిటీ ఉంటారు, కానీ పొలిటికల్ సెలబ్రిటీలు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడంతోనే సెలబ్రిటీగా మారిపోయారు. ఎట్లా అనిపిస్తూ ఉంది మీరు తిరుగుతూ ఉంటే? ఏంది మీ అనుభూతి? కొత్తగా అనిపిస్తూ ఉందా? ఎట్లా ఉంది పరిస్థితి? అనుభూతి అంటే ఇది కామారెడ్డి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో జరిగినటువంటి కార్యక్రమం. అలా గొప్పతనం నాకన్నా ఓటర్లదే గొప్పతనం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదే గొప్పతనం. కాబట్టి వారు మద్యం లేకుండా, ఓటుకు డబ్బు లేకుండా ఓటేసినటువంటి కామారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో ఈ అనుభూతి వచ్చింది. అది యావత్తు కామారెడ్డి నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా జాయింట్ కిల్లర్ అని చెప్పి ఒక పేరు వచ్చింది. కామారెడ్డి నియోజకవర్గం కూడా పేరు వచ్చింది. ఎలా అంటే ఏ అధికారైనా ఇంతకుముందు ఎక్కడ పని చేస్తున్నావు అంటే కామారెడ్డి అంటే అది ఎక్కడ అని చెప్పేవారు. ఇవాళ కామారెడ్డి అని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అధికారులు, ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం అధికారులు కూడా అనుభూతి పొందుతున్నారు. కాబట్టి ఇటువంటి విక్టరీ ఇక ముందు కూడా ఎవరికి కూడా రాదు. అంతటి అదృష్టాన్ని ఇచ్చిన కామారెడ్డి ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను, జీవితకాలం రుణపడి ఉంటాం. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఉదయం లేసి కాళ్ళు మొక్కిన తక్కువనే నీతిగా, నిజాయితీగా, ₹1 లేకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు. అంటే సదాగా ఒక్కొక్కరు వారే పెట్రోల్ పోసుకొని వచ్చి కార్యక్రమాలు చేశారు తప్ప పెట్రోల్కి డబ్బులు, ర్యాలీ ఉంది మాకు డబ్బులు, ఆటోలు పెట్టి అట్లాంటిది ఏం లేదు. ఇక్కడంతా సిస్టమేటిక్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పద్ధతి ప్రకారం చేశారు. స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలు. నిజానికి గత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎక్కడ పోటీ చేసినా ఓటమి లేదని ఆయన ధీమా, అట్లాగే మిగతా రాజకీయ వర్గాలు సైతం ఒక పేరు అట్లా ఉండిపోయింది. ఈ క్రమంలో ఆయన కామారెడ్డి నుంచి పోటీ చేస్తారనే కన్నా ముందే మీరు దాదాపుగా పెద్ద ఎత్తున మీరు కామారెడ్డిపై ఆశలు పెట్టుకుని పెద్ద ఎత్తున అంటే సేవా కార్యక్రమాలు నడుపుతున్న క్రమంలో కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీ అనగానే నిజంగా కూడా మీకు ఎలాంటి ఆందోళన కానీ భయం కానీ అనిపించలేదు? అప్పుడు ఫ్రీ అండ్ ఫ్రాంక్ అట్లనే ఆందోళన ఎందుకు అనిపిస్తుంది? ఆయన ఏమైనా పెద్ద పుల్య అట్లేం లేదు కదా. నేను ప్రాణం పోయేది ఉందా, లేకుంటే నా కిరీటం పోయేది ఉందా, లేకుంటే నా ఆస్తులు గుంజుకపోతాడా? మరొక అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన ఎవరైనా భయపడతారు కదా. మీ లోపల అసలు దాదాపుగా అప్పుడు మీ యొక్క మీడియా ప్రతినిధిగా ఆ సందర్భంలో మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నేను పోటీ చేస్తేనే అట్లాంటి వాళ్ళతో నాకు ఇప్పుడే మజా అనిపిస్తుందన్న మాట మీరు సందర్భంగా చెప్పినప్పుడు మేము ఆశ్చర్యపోయినాం. ఎట్లా వచ్చింది ఆ ధైర్యం? ఎట్లా వచ్చింది? అందరూ ఏమనుకుంటారు, రాజకీయంలో అంటే అసమర్థుడు ఉండాలా, అడ్జస్ట్మెంట్ క్యాండిడేట్ ఉండాలా, అవతలని వీక్ క్యాండిడేట్ని పెట్టుకొని మేము గెలవాలని ఆలోచిస్తారు. అది వాస్తవమైన గెలుపు కాదు. అది ఇప్పుడు మరొక సరే అయితే సమౌజ్యం ఉండాలా, లేదా పెద్ద అయినా ఉండాలా. ఇద్దరు స్టార్ వార్డ్సే కదా, ఇద్దరు పెద్ద మనుషులే. ఇద్దరు రేవంత్ రెడ్డి తర్వాత వచ్చారు, ముందు కేసీఆర్ ఫస్ట్ మీకు వచ్చింది, రేవంత్ రెడ్డి తర్వాత గారు వచ్చినా ఎవరు వచ్చినా. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు వచ్చి పోటీ చేస్తున్నారు అన్నప్పుడే కామారెడ్డి వాతావరణం మారిపోయింది కదా. ఈ వాతావరణాన్ని నా సైడ్ తిప్పుకున్నాం అనుకోండి, నేను ఖచ్చితంగా గెలుస్తానే అనుకున్నాను. మరొక ఆశ్చర్యమైనటువంటి జరిగిన సంఘటన ఏంటంటే, ఎన్నికలు మేము దగ్గరుండి చూసినాం కాబట్టి మిమ్మల్ని అడగదలుచుకున్నా.
దాదాపుగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద వాళ్ళు చేరికల మీద దృష్టి పెట్టిండ్రు. బీజేపీ తక్కువ మంది ఉన్నారు, దాదాపుగా లాగేయచ్చు అనుకున్నారు, ఏదనుకున్నారు. దాదాపు ఒక ఇద్దరు కార్పొరేటర్లు తప్ప బీజేపీ నుండి ఏ ఒక్కరు కూడా మరి జాయినింగ్ అయినట్టుగా కనిపించలేదు. వాళ్ళకు మీరు ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు మీరు అసలు? ఒక్క కార్పొరేటరు జాయిన్ అయ్యాడు తప్ప మిగతా వాళ్ళు ఏం జాయిన్ కాలేదు. ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ కూడా కార్యకర్తలు ఎవరు కూడా జాయిన్ కాలేదు. అంటే నమ్మకం అంతే, మాట ఇస్తే మాట మీద ఉంటాడు, ఏదైనా అవసరం వస్తే నిలబడతాడు మన కోసం అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినాం. లీడర్ అనేది ఈ లీడర్ అనే 3 అక్షరాలకు 2 నమ్మకాలు ఇవ్వాలి. ఒకటి నమ్మకం, 2 ధైర్యం. లీడర్ అనే వానికి ప్రజలు నమ్మాలన్నా, కార్యకర్తలు నమ్మాలన్నా ఒక నమ్మకాన్ని ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడు ఏది వచ్చినా మాకు నిలబడతాడనే ఒక నమ్మకం, రేపు పొద్దున ఎంత కష్టం వచ్చినా మా వెనకాల ఉన్నాడనే ఒక ధైర్యం ఆ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇవ్వగలిగిన రోజు ఎవరైనా సక్సెస్ కావచ్చు. నేనే కాదు. కేసీఆర్ పోటీ చేస్తున్నప్పుడు ధైర్యంగా ఉన్నారు. తిరిగి మధ్యలో రేవంత్ రెడ్డి పోటీ అని వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్గా ఫీల్ అయినారా? ఇద్దరి మధ్యలో ఇంకా మజా అనిపించిందా మీకు పోటీ చేయడం? ఇద్దరు వచ్చిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ కూడా పోటీ. కేసీఆర్ గారు వచ్చినప్పుడు 100% నేను 20-30 వేల మెజార్టీతో గెలుస్తామని అనుకున్నాను. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి కొంచెం ఓట్లు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, రెడ్డి కమ్యూనిటీ కూడా విడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మైనారిటీ మాత్రము డివైడ్ అయిపోతారు అనేది ఉండే. అట్లాగే రెడ్డి కమ్యూనిటీ కూడా స్ప్లిట్ అవుతారని అనుకున్నాం. అయినా ఆ ఈక్వేషన్లో పనిచేస్తూ ఆలోచించుకుందంటే అట్లీస్ట్ ఖచ్చితంగా 20,000, 22,000 ఓట్లతో గెలుస్తాము. మినిమైజ్ అయినా ఒకవేళ లాస్ట్ స్టేజ్కి వచ్చిన 10,000 పైబడే గెలుస్తాం, కానీ ఇంకా ఓటమి అనేది అయితే లేదు అనేది డిసైడ్ అయ్యి. ఎన్నికల ఫలితాలు వస్తున్న క్రమంలో ఫస్ట్ మీరు మెజారిటీలో మీరు లేరు. అప్పటికి దాదాపు రేవంత్ రెడ్డి ముందు వరుసలో వచ్చిండ్రు, తర్వాత కేసీఆర్ వచ్చిండ్రు. ఎట్లా అట్లా ఏమన్నా అనిపించిందా రిజల్ట్ పైన? 12వ రౌండ్ వరకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 13, 14 కేసీఆర్ గారు వచ్చారు, 15 నుంచి 20 వరకు 19 వరకు నేనే వచ్చాను. అప్పుడు కూడా నమ్మకం ఉండేది. 2,000, 3,000 ఓట్లు అనేది పెద్ద మెజారిటీ ఏం కాదు, ఎవరైనా గెలవచ్చు, ఎప్పుడైనా మారచ్చు. ఒక 10,000 అట్లా పోతూ ఉంటే రికవరీ కావాలంటే చాలా కష్టం. 5,000 దాటింది కూడా ఒక టైంలో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ 2,000, 3,000, 4,000 వరకు ఏ కాన్స్టిట్యున్సీలో అయినా అది పెద్ద మెజారిటీ కాదు. ఎప్పుడైనా ట్విల్ట్ కావచ్చు, మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ నేను చూసింది ఏంటంటే నా ఈక్వేషన్ నాకుంది, ఎలా అయితే ఎట్లా పోతా ఉంటే ఎట్లా అవుతుంది అన్నది. మాచారెడ్డి ఉంది, ఈ మాచారెడ్డిలో మనం లీడు రాము కానీ ఈక్వల్గా ఉంటామని అనుకున్నాం, ఈక్వల్గానే ఉన్నాం. బీపేట కూడా ఈక్వల్ ఉంటాం అనుకున్నాం. ముందు అంచనా వేసుకున్నాము. క్యాలిక్యులేషను, ఈక్వేషను, బూత్ వైజు, క్యాస్ట్ వైజు, అక్కడ మనం చేసిన పనులు, అటాచ్మెంట్, నేను తిరిగిన విధానము, వాళ్ళు నాతో మాట్లాడే విధానము, వాళ్ళు నాతో అటాచ్మెంట్ ఉన్న విధానంలో లెక్కలు వేసుకుంటాం. ఎట్లాగో అంటే వీళ్ళు ఎట్లా వేసుకుంటారో మిగతా రాజకీయ నాయకులు నాకు తెలియదు. ఇది ఇప్పుడు ఎన్నికల తర్వాత మళ్ళీ ఒక కొత్త చర్చ అయింది. అంటే షబీర్ అలీ గారు పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్ళు, రేవంత్ రెడ్డి రావడం వల్ల కాంగ్రెస్ పోయింది, చాలా అనుకూలంగా ఉండే, గంప గోవర్ధన్ ఉంటే గెలిచేవాళ్ళు. ఒకవేళ ఆ ఇద్దరు మీరు అంటే పాత ప్రత్యర్థులు మీరు అలాగే ఉంటే ఫలితాలు ఎట్లా ఊహిస్తున్నారు? వాళ్ళు అనుకుంటే తప్పేం లేదు అనుకోవచ్చు. దానికి నేను గెలుస్తా, వాళ్ళు ఓడిపోతారని నేను ఎందుకంటే చూస్తే ఏర్పడుతుంది కదా, అట్లేమి ఇబ్బంది లేదు. వాళ్ళని నేను అవమానించాలా, లేకుంటే నేను గెలిచినా ఇంకా పెద్ద మెజార్టీతో గెలుస్తా అని చెప్పేంత అవివేకనేం కాదు. ఏమో అప్పుడు వాళ్ళు వచ్చి ఉంటుంటే, వాళ్ళు నిలబడి ఉంటే, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుండేదో, ప్రజల ఆలోచన విధానం ఎట్లుండేదో అది ప్రజలకు తీర్పిస్తారు. ప్రజలే వాళ్ళకు ఎంత ఉండేది అని చెప్పేవారు. సరే ఇప్పుడు పోటీ చేయని వాళ్ళు మస్తు నేనే ఆ కాలంలో పుట్టుంటే సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటుంటే అంటే నేను ఇప్పుడు పుట్టిన, ఆమె అప్పుడు పుట్టింది, ఎట్లా అవుతుందండి? ఏదున్నా ఒక ఆలోచన ఉండాల్సిందే. పోటీ చేసేది ఉండే, పోటీ చేయలేకనే వాళ్ళు వీళ్ళని పిలిచారు కదా, వాళ్ళకి చదవకనే. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంటే ప్రజలు అసహించుకుంటున్నారు. వాస్తవంగా ప్రజలలో చర్చ జరిగినా కానీ నాయకులకైతే అసలు ఎలాంటి అదేం పట్టినట్టుగా అనిపిస్తలేదు. కానీ అధికారం లేకపోతే బతికే విధానంలో లేనట్టుగా రాజకీయ నాయకులు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటిది ప్రజలు ఏమనుకున్నా వాళ్ళకి పర్వాలేదు, ప్రజల మ్యాండేటర్తో వాళ్ళకి సంబంధం లేదు. అధికార పార్టీ ఎటుంటే జంప్ అవుతున్నటువంటి ఈ క్రమంలో మీపై 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అధికార పార్టీలోకి పోతే మంత్రి పదవి అట్లాంటిది ఏమైనా దక్కుతుంది, ఏమైనా ఆఫర్ వచ్చిందా మీకేమైనా? అట్లాంటిది ఏమైనా ఆలోచన కానీ ఆఫర్ కానీ? ఆలోచన లేదు, ఆఫర్ అవసరం లేదు. ఆలోచన ఉన్నోడికి ఆఫర్ ఇస్తారు, ఆలోచన లేనోడికి ఎవడ ఆఫర్ ఇస్తారు? అట్లాంటిది ఏం రాలేదా? అట్లాంటిది అవసరము లేదు. వచ్చినా మనం తిరస్కరించాల్సిన అవసరం ఉంటుంది, కానీ మనకు అవసరం కూడా లేదు. రెండోది, కానీ మాటలు నేను అయినాయి అని చెప్పే వ్యక్తిని కానీ లేని మాటలు చెప్పే వ్యక్తిని కాదు. వాళ్ళు ఏం అడగలేదు, నాకు ఆలోచన లేదు. ఒకవేళ అడగాలనే ఆలోచన వాళ్ళకి వచ్చినా ఈ టీవీ ద్వారా విరమించుకుంటారు కూడా. కాబట్టి
అట్లాంటి ఆలోచన మనకు లేదు. 2028లో 100% బీజేపీ ప్రభుత్వం వస్తుంది, తెస్తామనే చెప్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో నేను జర్నలిస్ట్గా కొంతమంది ప్రముఖుల వద్ద చర్చ జరిగినప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు ఖర్చు లేకుండా మద్యం లేకుండా ఒక సీసా, వాస్తవంగా కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి నుండి ఒక సీసా కూడా గ్రామాలలో పోలే, మీడియా పరంగా మేము చూసినటువంటి పరిస్థితి. మీరు సమర్థిస్తున్నారు కానీ ఆయన కూడా ఓట్లతోటి గెలిచిండు కదా, డబ్బుతోటే గెలిచిండు కదా అన్నట్టు ఒక చర్చ వచ్చింది. ఎట్లా అంటే దాదాపుగా అంతకుముందు ఎన్నికలకు ముందు అనేక సేవా కార్యక్రమాల రూపంలో గ్రామాలలో అంటే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, టెంపుల్స్ ఆలయాల అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, వీటి ఖర్చు దాదాపుగా 150 కోట్ల రూపాయల అంటే ఆయన మన మ్యాండేటరీగా ఆయన ఖర్చు పెడతానని చెప్పేసి అని ఒక బుక్లెట్ ప్రచురించి ఆయన ముందు ప్రజల ముందు తీసుకొచ్చింది. కాబట్టి అది 150 కోట్లు ప్రజల ముందు పెట్టినట్టే కదా, ఇది ఖర్చు కిందికి కదా వచ్చేది. ఇంత పెద్ద ఖర్చు పెట్టడం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమా, ఇది డబ్బు పెట్టి గెలిచినట్టే కదా అని చర్చ వచ్చింది. మీరెట్లా సమర్థించుకుంటారు? ఓటుకు డబ్బు ఇచ్చి 150 కోట్లు అంటే ఓటుకు 40,000 ఇవ్వచ్చు అట్లా అనుకుంటా. ఓటుకి 25,000 ఇవ్వచ్చు. 150 కోట్లు అంటే నాకు వచ్చిన 70,000 ఓట్లకు ఓటుకి 25,000 ఇవ్వచ్చు. మరి అట్లా ఇవ్వకుండా ప్రజా సంక్షేమ పథకాల కింద ఫ్రీలు ఇవ్వద్దు, మంచిది కాదు. ఫ్రీ అనేది పద్ధతి కాదు. ఏదైతే ప్రజలకు అవసరమో అదే ఇవ్వాలి. అది ఉచిత విద్య, ఉచిత వైద్యము, అట్లాగే రైతు సేవా కేంద్రం పెట్టి డోర్ సర్వీస్ ఇవ్వాలని చెప్పినాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్స్ ఇవ్వాలా. ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సర్వైవ్ అవుతుందుకు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలా. అట్లాగే భర్త చనిపోయి విడోస్ అయిపోయి వాళ్ళకి ఎవరు లేని పరిస్థితులు, 2 చిన్నపిల్లలు ఉండి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు, మా అక్క చెల్లెళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టితే ఉపాధి అనేది చూపిస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక విడో పెన్షన్ ఉంది, 2,000 రూపాయలు విడో పెన్షన్ ఇస్తారు అంటే మీ జీవిత కాలము ఓటు కోసము రాజకీయ నాయకునికి బానిసగా ఉంటూ 2,000 కోసం పనిచేస్తూ పోవాల్సిందని ఇంకేం అవసరం లేదా? మరి అదే ఒకసారి భర్త చనిపోయాడు, 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ 1,00,000 రూపాయలతోనే ఒక లోన్ క్రియేట్ అంటే రిటర్న్ ఈఎంఐ లాగా వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసి ఒక చిన్న ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకొని కుట్టు మిషన్లు కొనుక్కోనో, లేకుంటే ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కోనో, లేకుంటే కటింగ్ నేర్చుకోనో, ఏదో ఒకటి రోజుకు 4-5 కుట్టగలిగిన రోజుకు 2,000 సంపాదించే పరిస్థితికి తేవచ్చు కదా. అదే స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం. మనిషిని తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితికి తీసుకొచ్చే పథకాలు ఉండాలి కానీ ఆధారపడే పథకాలు ఉండకూడదు. నేను అనేది అదే, తన మీద తను నమ్మకంతో నిలబడాలా, తను ఇంకొక 10 మందికి ఉపాధి ఇవ్వాలా. కానీ 2,000 పెన్షన్ ఇస్తాము, భర్త చనిపోయాడు కానీ 2,000తో బతుకంటే ఏంది? అది నాకు అర్థం కాదు. బానిసలా. ఇప్పుడు మేనిఫెస్టోను అమలు చేయబోతున్నారా? 150 కోట్ల రూపాయల మేనిఫెస్టో 100% చేస్తాం. అది సేవా కార్యక్రమం. దానికి ఇక్కడ డౌట్ 2 ఉన్నాయి. డబ్బులు పెట్టి గెలిచిండు కదా అంటే బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ 150 కోట్లతో పని. బిఫోర్ ఎలక్షన్కు ఆఫ్టర్ ఎలక్షన్కు రెండింటికి తేడా ఉంది. బిఫోర్ ఎలక్షన్లో ఓటింగ్ అనేది రాకముందే, నోటిఫికేషన్ రాకముందే, సంవత్సరం కన్నా ముందే గుళ్ళు గోపురాలకు సంఘాలకు చేసినాం. అది 100 కోట్లైనా ఎన్ని కోట్లైనా తర్వాత విషయం, అది ఎంత అయిందనేది. ఇంకో అర్థం కాని ప్రశ్న, దాదాపుగా మీరు చాలామంది అడుగుతున్నప్పటికీ కూడా కరెక్ట్ చెప్తలేరు, మాకన్నా చెప్తారేమని ఒక ఆశ. అసలు ఇన్ని డబ్బులు రమణారెడ్డి గారు ఎడికెళ్ళి తీసుకొస్తున్నారు, ఎట్లా వస్తున్నాయి? రాజకీయ పార్టీ మీ ప్రత్యర్థులు కూడా తలలు వాదుకున్నారు ఈ విషయంలో. పైసలు నేను నా ప్రాపర్టీలో డాక్యుమెంట్లు అమ్మినతో సహా ప్రెస్ ముందరనే పెట్టాను కదా. ఇంట్లో జూబ్లీహిల్స్లో బిల్డింగ్ ఉండి అమ్మేసినాము, అది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇన్ని అమ్మేస్తే స్కూల్ ల్యాండ్ కూడా అమ్మేసినాము, నర్సనపల్లి ల్యాండ్ అమ్మేసినాము. రిజిస్ట్రేషన్లు కొన్ని అయినాయి, ఇంకా కొన్ని కావాలా, ఇంకా వేరే దగ్గర ప్రాపర్టీ అయినా. ఇంకోటి అండి, నా ప్రాపర్టీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్కు చూపించాలా, నేను అమ్మిన ప్రాపర్టీలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలా, నేను కొన్న దాంట్లో జిఎస్టీ కట్టాలా, నాకున్న రెంట్స్ వస్తే జిఎస్టీలు కట్టాలి. కానీ అందరికీ లెక్కలు చూపెట్టమనాల్సిన అవసరం లేదు కదా. ఓకే, బ్లాక్ మనీ ఉందంటే నువ్వు కంప్లైంట్ చేసుకో అని చెప్పిన. ఈవెన్ నేను ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంతా వైట్ అయిపోయింది, ఏది కూడా బ్లాక్ లేదు. నేను అంత త్రూ అకౌంటే మార్చిన. మరి రెండవది, అన్నిటికన్నా ముఖ్యం, నేను చేసిన కార్యక్రమం అది ఏదైతే ఉందో అది సమాజ సేవ అని నేను చెప్పినాను. దాన్ని చూపెట్టి నేను ఓటు అడగలేదు. క్లియర్గా నా ఆస్తి మీ దగ్గర ఉంటుంది. నేను ఎక్కడ పోయినా ఇప్పుడు నా ప్రాపర్టీలు అన్నీ కనపడతాయి. నేను ఏ రోడ్డు మీద పోయినా గుళ్ళు కనపడుతూనే ఉంటాయి. నేను ఎట్లా దాటుతుంటే అట్లా ఎన్ని లక్షలు పెట్టినో నాకు కూడా అర్థమవుతుంటుంది, కనపడుతుంది. ఎటు పోయినా సంఘాలు కనిపిస్తాయి, ఫంక్షన్ హాల్ కనిపిస్తాయి. ఇవన్నీ వెంకటరమణారెడ్డి పేరు మీద ఉండే ఆస్తి, కాటిపల్లి అసోసియేట్ మీద ఉండే ఆస్తి వాళ్ళ సంఘాల పేరు మీదకి మారింది. ఎల్లమ్మ గుడి అని ఉంది, పోచమ్మ గుడి అని ఉంది, పెద్దమ్మ గుడి అని ఉంది, రేణుకాదేవిది ఉంటుంది. ఇట్లానే గుళ్ళ పేరు మీద ఉన్నాయి. శివాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది, హనుమాన్ గుడి ఉంటుంది. వాళ్ళకు చేస్తాం. అటు పోతే ముదిరాజుల ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది, ఇంకో దగ్గరికి పోతే మున్నూరు కాపు కనిపిస్తుంది, ఇంకో దగ్గరికి పోతే రెడ్డి కనిపిస్తుంది, ఇంకో దగ్గరికి పోతే విశ్వకర్మలది కనిపిస్తుంది, ఎస్సీలది కనిపిస్తుంది, అంజనా సోదరులది కనిపిస్తుంది.
నా ప్రాపర్టీ నా పేరు మీద ఉండే బదులు వాళ్ళ పేరు మీద ఉంది అంతే తప్ప ఏం లేదు. ఇది నేను డేవనే చెప్పినాం, దాని మీద డౌటే లేదు. క్లియర్ ప్రాపర్టీస్ క్లియర్గా ఇన్వెస్ట్ చేసినాము. మేము వ్యాపారం చేయడానికి పెట్టలేదు, ఓటు కొనడానికి పెట్టలేదు కదా, సమాజ సేవ అన్నాం. మీరు 118 సభలు చేసిన 118 సభలలో నా ఫేస్బుక్ చూస్తే ఎవ్రీడే ఎవ్రీ మినిట్ నేను చేసింది సమాజ సేవ, గుళ్ళు గోపురాలకు చేసినాం. దానికి ఓటుకు సంబంధం లేదు. మీరు ఓటు వేసినా ఓడగొట్టినా నేను పనులు చేసి పెడతా, అవి కంప్లీట్ అవుతాయి. దానికి ఓటుకు సంబంధమే లేదు. మీరు వెయ్యాలనుకుంటే నేను నిజాయితీగా ఉంటా, మీకు ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తాను. నేను మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తాను, నిజాయితీగా ఉంటా. రూపాయి కరప్షన్ కానీ కరప్షన్ పై కామారెడ్డి ఉంటుంది, నన్ను నమ్మండి అని చెప్పినాం. నమ్మిరు ఓటు వేసారు తప్ప దీని మీద అట్లలే. అట్లా అంటే 2 లక్షల ఓట్లు పడాలి, మరి వన్ సైడ్ పడాలి. పడలేదు అంటే 1,40,000 ఓట్లు పడలేవు కదా, పడలేదు. మరి అంటే ఓటు కొన్నట్టు అది కాదు కదా. అలాగే 150 కోట్లదంటే ఇది సర్వీస్ చేద్దాము. నేను చనిపోయిన 100 సంవత్సరాలకు కూడా నా పేరు జ్ఞాపకం ఉండాలా, నా వంశం పేరు జ్ఞాపకం ఉండాలా, నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలా. వెంకటరమణారెడ్డి అనే పేరు 100 సంవత్సరాల తర్వాత అంటే 4 జనరేషన్ల తర్వాత కూడా వెంకటరమణారెడ్డి అంటే ఈయనని చూపెట్టే పరిస్థితులు ఉండాలా, మర్చిపోవద్దు అనేది నా కాన్సెప్ట్. అది దానికి నేను చేసిన. నిజంగానే మీకు ఇంకో మిగతా రాజకీయ నాయకులకు ఉంటే చేయని, నేను అడ్డం పడట్లేదు కదా, చేద్దాం, కలిసి చేద్దాం. చలో మీ పేరు నా పేరు 2 కలిపి. అయితే ఉన్న ఫ్రాంక్ అంటే తెలంగాణ రాజకీయాలను పక్కన పెడితే మిగతా తమిళనాడు కావచ్చు, ఇంకో రాష్ట్రంలో ఒక్కసారి అధికారంలో వస్తే కొడుకు కూతురు ఇంకా పిల్లలు మనమన్ల వరకు కూడా ఫ్యాక్టరీలు, జాగలు, సినిమాలు, ఇండస్ట్రీలు, కంపెనీలు, ఏడ జాగ కనిపిస్తే ఆ జాగ అది మనకే కావాలా, అది మనమనికి కావాలా, కొడుకుకు కావాలా. దాదాపు ఒక 20 తరాల వరకు కూడా రాజవైభోగం ఉండాలన్నటువంటి ఈ రోజులల్లో మీ వారసుడికి ఉన్న ఆస్తిని అమ్మేసి మీ పేరు కోసం మీరు తాపత్రయపడితే ఇది మీ స్వార్థం కోసం. పిల్లవాడి పరిస్థితి ఏం కావాలి, ఏం అడుగుతలేడు ఇంట్లో. ఏముంది, మా నాయన ఇచ్చింది నేను అమ్ముకున్నా, నేను ఇచ్చిందంటే అమ్ముకుంటారు, లేకుండా సంపాదించుకుంటారు. ఓ తరం కొనాలి, ఓ తరం సంపాదించాలి, ఓ తరం ఖర్చు పెట్టాలి. కానీ అన్ని మనకే కావాలంటే ఆయన గురించి ఆలోచిస్తే కొంచెం అమెరికా పోతాడు, చదువుకుంటాడు, మళ్ళీ వాపసు వస్తాడు, ఇండియాలోనే బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవుతాడని ఆశ ఉంది. అవుతాడు. అంటే రాజకీయాల్లోకి మీ వారసునిగా లేదు, ఎంట్రీ లేదు, రాజకీయ వారసత్వాన్ని కోరుకోవట్లేదు. నేనే ఇది ఫస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఆలోచనలో లేదు. నేను ఇది ఫస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నాము. ఒక హానెస్ట్ ఎమ్మెల్యే ఉంటే ఒక నియోజకవర్గాన్ని ఎంతవరకు దాన్ని సరిదిద్దచ్చు, ఎంతవరకు ప్రజల్లో మార్పు కానీ అధికారుల్లో మార్పు కానీ చెయ్యొచ్చు అనుకున్నాం. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చూపెట్టినాం, రాజకీయంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎలా ఉండాలో చూపెట్టినాము. ఇది మార్పు వచ్చేసింది క్యాడర్ ఇంతకుముందు కూడా అన్ని పార్టీలలో ఖద్దరు వేయంగానే క్యాలిక్యులేషన్ పెట్టేవాళ్ళు. మా వాళ్ళు ఖద్దరు వేయలేరు, క్యాలిక్యులేషన్ లేదు, అంతా సివిల్ డ్రెస్లోనే ఉంటారు. ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ముఖం చూసి గుర్తుపట్టాల్సిందే, లేదా మెడలు కండు వేసుకున్న రోజే గుర్తుపట్టాలి. కానీ సర్వీస్ పబ్లిక్ చేస్తారు. సో రాజకీయంగా నాయకుడిగా నాలో మార్పు కనిపించింది, కిందున్న కార్యకర్తల్లో మార్పు కనిపించింది. ఇక మారాల్సింది అధికారులు, ప్రజల్లో డోర్ సర్వీస్ చేస్తారని ఒక నమ్మకం క్రియేట్ చేయాలనుకున్నాం. చేస్తాము, ఆ నమ్మకాన్ని నిలబెడతాము. ఇవాళ హానెస్ట్ ఉన్న ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి ఎంతవరకు అవుతుంది అనేది ఉంటుంది. అభివృద్ధి 2 రకాలు, ఒకటి ఉన్నది కూడా తినడం, ఒకటి లేనిది తీసుకొచ్చి పెట్టడం. లేనిది తీసుకొచ్చి పెట్టగలుగుతానా లేదని ఆ దేవునికి తెలుసు, కానీ ఉన్నది మాత్రం పోకుండా ఉంటుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు హాయిగా గుండె మీద చేసుకొని న్యాయంగా ఉంటుంది. మాకు అన్యాయం జరిగేది, మాకున్న భూములు, జాగలు, మా ఇండ్లు, మా ఆస్తులు అన్నీ సెక్యూర్డ్గా ఉంటాయి. ఎవ్వడు కూడా ఏమి ఇబ్బంది పెట్టాడు. అధికారుల దగ్గరికి పోతే కూడా పనులు ఫాస్ట్గా అయిపోతాయి. మేము రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదనే ఒక ధైర్యాన్ని మాత్రం ఇవ్వగలుగుతున్నాం. అది నిజం చేస్తా కూడా. మీరు గెలిచిన తర్వాత మీ పైన అంచనాలు అనేటువంటివి భారీగా పెరిగిపోయినాయి. అంటే కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు దృష్టి మొత్తం మీ వైపే మళ్ళింది, క్యాంప్ ఆఫీస్ వైపే చూస్తున్నారు దాదాపుగా. అంటే క్యాంప్ ఆఫీస్ రూపురేఖలు మారిపోయినాయి, అది వేరే విషయం. ఇట్లాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ మీది కాదు, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఇట్లాంటి సందర్భాలలో అధికారులు మీకు ఎంతవరకు సహకరిస్తారు? మరి మీరు అచీవ్ అవుతారా, మీ గోల్ అచీవ్ అవుతారా? అభివృద్ధి ఎట్లా సాధించగలుగుతారు అనుకుంటున్నారు? ప్రజలందరూ, చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, చదువుకున్న వ్యక్తులు కానీ, పాత్రికేయులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కానీ, ఐటీ సెక్టార్ వాళ్ళు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ అందరూ ఒక ఆలోచన చేయాలి. రైతు ఒక్కడే ఆలోచన చేయాలనేది ఏం లేదు. నేచురల్ రిసోర్సెస్ ఉంటుంది, ప్రకృతి పరంగా వచ్చినటువంటి కొన్ని సోర్సెస్ ఉంటాయి. ఆ సోర్సెస్ను వాడుకొని కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కడు ప్రజలు కట్టిన ట్యాక్స్తోనే గవర్నమెంట్కి కడితే గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్తోనే అభివృద్ధి చెందుతుంది. ఇదేంటంటే పిచ్చి ఆలోచన. కాకపోతే ప్రజలు కట్టిన ట్యాక్స్తోని గవర్నమెంట్కి జమ అవుతుంటే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్తోనే అభివృద్ధి జరుగుతుంది
ప్రతిపక్షంలో ఉంటే ఉన్న ప్రభుత్వం వారు ఇవ్వనప్పుడు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అని అంటారు. అసలు ప్రజలు అనుకుంటే ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 10 పైసలు. కానీ అదే ప్రజలందరూ అనుకుంటే తలో చేయేస్తే చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, చదువుకొని పోయినటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఎంతోమంది ఉంటారు. ఆ గ్రామం నుంచి మైగ్రేట్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న ఉద్యోగం నుంచి మొదలెడితే ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క ఊర్లో కాదుపోదంటే మామూలు తాండాకు పోయి మాట్లాడినా కనీసం 10 మంది కానిస్టేబుల్ వెళ్తారు తాండాలు, కనీసం 50 మంది ఉద్యోగస్తులు వెళ్తారు. అవును. వీళ్ళందరినీ మోటివేట్ చేసి నువ్వు చదువుకున్న స్కూల్లో, నువ్వు చదువుకున్న గ్రామంలో అభివృద్ధి చేయి, నీ తల్లిదండ్రుల పేరు నిలబడుతుంది, ఎప్పుడు కూడా పుట్టిన ఊరు మర్చిపోతే అది సరిగా ఉండదు అని చెప్పి మోటివేట్ చేసి ఒక కోఆర్డినేషన్ తీసుకొస్తే ఎందుకు కాదు అభివృద్ధి? నెక్స్ట్ చేయబోతుంది అదే, దాంతోనే చేస్తాం. జూన్ నుంచి అదే పని మీద ఉంటాయి కదా. ఖచ్చితంగా ఆల్రెడీ ఎవరెవరు చదువుకున్నారు, ఎవరు అబ్రాడ్లో సెటిల్ అయినరు, ఎవరు ఐటీ సెక్టార్లో సెటిల్ అయినరు, ఎవరు ఇండియాలోనే ప్యాకేజ్ సిస్టంలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరు ఇండస్ట్రియలిస్టులు అయినరు, ఎవరు వ్యాపారస్తులు అయినరు, ఎక్కడెక్కడ సెటిల్ అయినరు, వాళ్ళు పర్ మంత్ ఇన్కమ్ ఏముంది, వాళ్ళు ఎంతవరకు బాగున్నారు అంటే అది మీది నుంపుని చూసి కదా, కారు ఇల్లు చూసి బాగున్నాడు అనేది కాదు. బాగున్నాడంటే వచ్చే డబ్బు అప్పు లేకుండా ఉన్నాడు బాగున్నట్టు లెక్క. 4 లక్షల జీతం ఉండి నెలకి 5 లక్షల ఈఎంఐలు కట్టాడు మంచుకున్నాడని కాదు. 4 లక్షల జీతం ఉండి ₹1,00,000 ఈఎంఐ కట్టి 3 లక్షలు సిలక్ అవుతాడు చూడండి. అటువంటి అయినా రేపు ప్రొద్దున ₹1,00,000 ఒక నెల జీతం పెట్టడం అనేది ఏముంది? అట్లా అందరం కలిస్తే 50 లక్షల సంవత్సరంలో 50 లక్షలు. మీరు అనేది ఏంటంటే వాళ్ళ ఆదాయం ఆధారంగా అభివృద్ధి చేయడము, వాళ్ళ భాగస్వామ్యం కావడం ఒక ఎత్తు అయితే వాళ్ళతోని చేపిస్తారు, మనం ఏం చేసేది లేదు, వాళ్ళ పేరేమి ఉండదు. అయితే నిజానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజకీయ విధానాలు ఎట్లా మారిపోయినాయి అంటే పార్టీ అధినేత ఆలోచన మేరకు, వాళ్ళ లైన్ మేరకు మాత్రమే గతం ఒక 15 నుంచి 20 సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు ఏది చెప్తే దానికే జై కొట్టడం, వాళ్ళ డూడు బస్వందలాగా మారిపోయి తమ ప్రాంతంలో తమ ప్రజలు తమకు గెలిపించినటువంటి ప్రాంతానికి అన్యాయం చేస్తూ అసెంబ్లీలో కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంది మంత్లీ కావచ్చు, మొత్తానికి వార్షిక ఆదాయం మీద కావచ్చు, నా ప్రాంతానికి హక్కులేంటి, ఏది రావాలా, మిగతా ప్రాంతాలకు రోడ్లు మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, సాగునీటి రంగంలో విషయం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏ విధానంలో మరొక ప్రాంతానికి తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగింది, ఆ బేస్ మీద నిధులు నియామకాలని జరిగిన క్రమంలో ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ నిధులు పోతా ఉన్నాయి, పాలకులంతా అక్కడి ప్రాంతం వాళ్ళే ఉందని చెప్పినటువంటి నాయకులు తమ ప్రాంతాలకు మాత్రమే నిధులను తీసుకొని పోయే క్రమంలో ఎవరు అడగలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కామారెడ్డి విషయానికి మేము ముందు పెడుతున్నాం, మీరు ఏ రకంగా ఫైట్ చేయబోతున్నారు? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు సుజల స్రవంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పథకం 38,500 కోట్ల రూపాయలతోటి ఏదైతే ఎస్టిమేట్ చేసి 2008లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రారంభం చేసినారో, 2014లో వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 2016లో ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద స్టార్ట్ చేసి 2019లో వాళ్ళు పూర్తి చేసినారు. ఆ ప్రాజెక్టు చర్చ మనం మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. ఈ పథకాన్ని ప్రారంభించడం కోసం ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆపడం వల్ల 3,05,000 ఎకరాలు, 4,000 చిల్లర ఎకరాలకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీరు అందాల్సి ఉన్నటువంటి భూమి 2024 వరకు అందకుండా పోయిన మాట వాస్తవం. దీనిపైన మళ్ళీ కొత్త ప్రభుత్వం దాంట్లో డిపిఆర్ విడుదల చేయాలనేటువంటిది ప్రాజెక్టును మళ్ళీ తీసుకోవాలని ఆలోచన చేస్తుందని తెలిసింది. ఎంత త్వరగా తీసుకురావడానికి మీ వంతుగా ప్రయత్నం ఎట్లా చేస్తారు? 3,04,000 ఎకరాలు ఉమ్మడి జిల్లాలు అంటే మనకు దాదాపు కామారెడ్డి నియోజకవర్గానికి కూడా అత్యధికంగా వస్తుంది. 5 లక్షల దాదాపు 15,000 ఎకరాల వరకు, 5,20,000 ఎకరాలు మెదక్ జిల్లా, మన పక్కన మెదక్ జిల్లాకు అందాల్సి ఉంది. ఈ ప్రాంతానికి అందలే. కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, అవన్నీ కూడా ఓ క్రమంలో పోయినాయి, ఇప్పుడు అవి పనికి రాకుండా పోయినాయి. ఈ ప్రాంతానికి మీరు మొట్టమొదలుగా ఈ ప్రాజెక్టు రావడం కోసం మీరు ఎట్లాంటి కృషి చేస్తారు? ఇప్పుడు డెవలప్మెంట్ ఒకటే దాంతో జరిగేది ఉండదు. 3 రకాల డెవలప్మెంట్ ఉంది. ఒకటి ఇండివిజువల్ బెనిఫిషియర్స్ ఉంటారు, రెండోది కమ్యూనిటీ బెనిఫిషియర్స్ ఉంటారు, మూడోది యూనిట్ బేస్డ్ బెనిఫిషియర్స్ ఉంటారు. ప్రభుత్వము యూనిట్ బేస్డ్ బెనిఫిషియరీని వెతకాల్సి వస్తాయి. యూనిట్ బేస్డ్ అంటే ఇప్పుడు ఇది ప్రాజెక్టులు కట్టడం, కాలువలు తీసుకురావడం, కెనాల్ తీసుకురావడం, రోడ్లు వేయడం, నేషనల్ హైవే లింకులు చేయడం, రోడ్డు సదుపాయం కల్పించడం, ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ యూనిట్ బేస్డ్ డెవలప్మెంట్ అంటారు. కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ అంటే ఊర్లలో ఉన్నటువంటి కమ్యూనిటీస్కి బెనిఫిట్ కావడము, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి, అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఏం అవసరం ఉందండి. ఇండివిజువల్ బెనిఫిషరీస్ అంటే ఈ స్కీమ్లు, ఉచిత స్కీమ్లు, నీకు ఇది ఫ్రీ, నీకు అది ఫ్రీ, నీకు ఇది ఫ్రీ అని చెప్పేసి అది ఇండివిజువల్ బెనిఫిషరీ చేస్తారు. ఈ 3 రకాలలో ఏది బెనిఫిట్ అంటే
ఇండివిజువల్ బెనిఫిషరీ అనేది చాలా నష్టాన్ని చేస్తుంది, ప్రజల్ని సోమరిపోతులు చేస్తుంది, ప్రజలకు ఆలోచన విధానం రానివ్వదు, ప్రజలు పని చేయాలని ఆలోచనలు ఉండరు. కాబట్టి అది ఇండివిజువల్ బెనిఫిషరీ అనేది తప్పు. యూనిట్ కమ్యూనిటీ బెనిఫిషరీ అంటే క్యాస్ట్ వైజ్ బెనిఫిషరీ ప్రయత్నం చేస్తారు. అది కాదు. నేను కమ్యూనిటీ బేస్డ్ అంటే ఎక్కడైతే గ్రామం ఉంటుందో ఆ గ్రామం పరిస్థితులు ఏమున్నాయి, అక్కడ రిక్వైర్మెంట్ ఏముంది, వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, లేకుంటే రోడ్ ఫెసిలిటీ ఉందా లేదా, ఆ ఇంటర్నల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అక్కడ సొసైటీ ఉందా, సర్వీస్ బాగుందా, అక్కడ సాయిల్ టెస్టింగ్ ఉందా, అక్కడ ఫాల్ అంటే వర్షపాతం లెక్కించే మిషన్ ఉందా లేదా, గ్రామ పంచాయతీ సరిగా పనిచేస్తుందా, విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, ప్రజలకు అందుబాటులో ఏఎన్ఎంలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వాటర్ సర్వీస్ మ్యాను, వీళ్ళందరూ ఎలక్ట్రికల్ లైన్ మెను, ఇట్లా కొన్ని వింగ్స్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ వింగ్స్లో అక్కడ పనిచేస్తున్నారా లేదా, ఆ ఊరికి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా, లేకపోతే బస్ ఫెసిలిటీ ఉందా, స్టూడెంట్స్కి స్కూల్ ఫెసిలిటీ ఉందా, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా, ఇది చూడాలి. ఇకపోతే మీరు యూనిట్ బేస్డ్గా మనం తీసుకుంటే బెనిఫిట్, ఈ వాటర్ ఏదైతే ఉన్నదో ఇది అంతా ప్రభుత్వం చేయాల్సిందే. ఎక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకురావాలో, ఎక్కడ కెనాల్ తీసుకురావాలి, ఎక్కడైతే ఎత్తు ప్రాంతాలు ఉన్నాయో పంపింగ్ ద్వారా తీసుకెళ్తారా, లేకుంటే పల్ల ప్రాంతాలకి గ్రావిటీ ద్వారా తీసుకెళ్తాం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి, ఎక్కడైతే వృధాగా పడి ఉన్న వేలాది ఎకరాలు ఉన్నాయో అక్కడ వాటర్ సోర్సెస్ లేదు కాబట్టి, డ్రై ఏరియా కాబట్టి అక్కడికి కెనాల్ తీసుకురావడం వల్ల అక్కడ బెనిఫిట్ అవుతుంది, స్టోరేజ్ ట్యాంక్స్ వల్ల బెనిఫిట్ అవుతుంది, ఆల్రెడీ గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి కాబట్టి బెనిఫిట్ అవుతుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనము ప్రాణహిత చేవల్ల రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి బొంపల్లి దగ్గర ఆపేసారు, ఇక్కడ దాకా ఆగింది. బొంపల్లి దగ్గర దాకా ఆగలేదన్న. యాక్చువల్గా తుమ్మిడిహట్టి నుంచి మైలారం వరకు 71 కిలోమీటర్లు గ్రావిటీ తోటి కెనాల్ రావాల్సి ఉండే. అక్కడి నుండి చిన్న లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మనకు అది అయితే ఫస్ట్ అక్కడే ఆపేసిండ్రు. దాంట్లో కూడా 33 కిలోమీటర్ వరకు ఆగిపోయింది, ఆపేసిండ్రు. పైప్స్ ఏవైతే ఉన్నాయో వాపస్ తీసుకెళ్ళిపోయిండ్రు. మనం 21 ప్యాకేజీలు వర్కులలో ఇక్కడ కూడా పనులు ఆగిపోయినాయి. మిషనరీ అంతా కూడా బొంపల్లి చెరువు వద్ద తీసుకొని వెళ్ళిపోయినారు. ఇక్కడ దాదాపు తెలంగాణ రాష్ట్రం రాకముందు సాగునీరు వస్తుందని ఆశపడితే తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఈ ప్రాంతానికి సాగునీరు రాకుండా పోయింది. కాలువలన్నీ భూములు ఇచ్చిన రైతులు కనీసం అవైనా సాగు చేసుకుంటారు ఆరుతరి పంటలల్లో, ఆ భూములు కూడా లేకుండా పోయినాయి. ఈ క్రమంలో మీరు ప్రయారిటీ తీసుకోవాలి, ఏ రకంగా ఫైట్ చేస్తారనేటువంటిది అదొక అంశం. రెండవ అంశం ఏంటి అంటే, ఇక్కడ మీకు అభివృద్ధి పరంగా మీకు అధికార పార్టీ నుండి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కదా, మీరే ప్రయత్నాలు చేసినా అడ్డుపడి ఇప్పుడు బొంపల్లి వరకు ఆగిపోయిన వర్కులు ఏవైతే ఉన్నాయో, తాడవాయి మండల్ కావచ్చు, సదాశివనగర్ మండల్, కామారెడ్డి చెరువులో నీళ్ళు వస్తాయని ఆశ పెట్టారు. అడిగిన ఇప్పుడు ప్రాణహిత చేవల్ల కానీ సుజల స్రవంతి, అంబేద్కర్ సుజల స్రవంతి స్కీమ్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు మారంగానే రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వారి స్వార్థం కోసం మళ్ళీ వాళ్ళ పేరే ఉండాలని చెప్పేసి పర్మనెంట్గా మేమే ఉండాలా, పాత్రల పేరు ఎందుకని ఆ స్కీములు కంటిన్యూ చేయట్లేదు. చాలా రాష్ట్రాల్లో ఇది జరుగుతున్నది, అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు ఏం చేసిండు ఆయన, అక్కడి నుంచి తీసుకొచ్చి కాళేశ్వరం అని పెట్టి రివర్స్ స్ట్రాటజీలో వచ్చిండు. గ్రావిటీ బంద్ అయింది, పంపింగ్ మొదలైంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అని అనుకుంటే, ఎవరి స్వార్థంతో వాళ్ళు ఆలోచించకన్నా ప్రజలకు అనుగుణంగా ఉన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో లో బడ్జెట్తోని గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి స్కీమ్ని చేయాలి. ఇప్పుడు ఈ 21-22 ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ కంప్లీట్ చేయాలనేది ఈసారి గొడవ చేస్తాను. ఎట్లా చేస్తే సంతోషం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఓడిపోవడం గెలవడం అనేది దైవాధీనం, దాని గురించి ఆలోచన లేదు. మీరైతే సుపరిచితులు, ఇక్కడనే పోటీ చేశారు. 21-22 ప్యాకేజ్ని ఎర్లియర్గా మూవ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. కానప్పుడు దాని మీద ఉద్యమం చేస్తాను. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి అధికార పార్టీ నుంచి అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. ఈ పరిస్థితులలో అధికారులు, మీ ఈ రెండు వర్గాల మధ్యన అధికారులు ఏమైనా బలే అవకాశం ఉందా? ఏం లేదే, నేనేమన్నాను, కంఫర్ట్గా పని చేస్తాము, మేము ధైర్యంగా చేయగలుగుతాము, నీతి నిజాయితీతో చేయగలుగుతామంటే ఇక్కడ చేయండి. ఒకవేళ మేము ప్రెషర్ ఉంది మాకు, వాళ్ళేమో కరప్టెడ్, మీరేమో నాన్ కరప్టెడ్, ఎట్లా అని అనుకుంటే అది నిర్ణయం మీరు తీసుకోవాలి. చేయాలనుకుంటే ఇక్కడ చేయండి, ఫేర్గా చేయండి. లేదు మీరు ఇక్కడ చేయలేమంటే మీ ఇష్టం, దాంట్లో ఏం లేదు. మీరు ఇక్కడే చేయాలా, ఎట్లా చేయాలని అడగడానికి నాకు అధికారం లేదు. నేను కోరుకునేది ఏంది, కరప్షన్ ఫ్రీ కామారెడ్డి అన్నాను. అధికార పార్టీ చెల్లనివ్వకపోతే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్. మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు నిన్న ప్రకటించినట్టున్నారు, కరప్షన్ ఫ్రీ అయిపోయింది కామారెడ్డి మున్సిపాలిటీ అని చెప్పిండ్రు కదా. దాంట్లో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దాని మీద? పతివ్రత ముచ్చట చెప్పినట్టు అయిపోయింది, అంతే, ఏం లేదు. కరప్షన్ ఫ్రీ కాలేదా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ మారడం వల్ల? పతివ్రత ఎప్పుడైతుంది, అవుతుందా? మార్చేసినాం అన్నారు. పతిత కావచ్చు కానీ పతివ్రతనైతే కాదు. ఇంకేం చెప్పలేను ఆయన గురించి, అందుకని ఇంకేం చెప్తాం ఆయన గురించి.
మరి మీ కేసీఆర్ గారు మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో పాపం మీరు ఇచ్చినటువంటి ఓటమితోటి ఆయన బాగా కృంగిపోయినట్టుగా, దాదాపుగా కామారెడ్డి ఓటమి పైన ఆయన మానసికంగా కృంగిపోయినట్టుగా వేరే వర్గాలు చెప్పుకున్నాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళు, గెలిస్తే హీరో అంటారు, ఓడిపోతే జీరో అంటారు. అవి నడుస్తూ ఉంటాయండి. అవన్నీ పట్టించుకునేంత అమాయకుడు కాదని అనుకుంటున్నా. అంతటి చిన్న రాజకీయ నాయకుడు కాదు. ఆయనకు 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ఉంది. ఎన్నో ఒడిదుడుగులు చూసినటువంటి వ్యక్తి, నాలాంటి వాళ్ళని 190 మందిని చూసినటువంటి వ్యక్తి. కానీ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ, ఏ రోజుకి ఆ రోజు ప్రజలకు ఏది కావాలన్నా చూసినోడు చిరస్మరణీయంగా ఉంటారు. అహంతో అహంకారిగా మాట్లాడితే రేపు పొద్దున్న నాకు అహం పెరిగిన తర్వాత నేను కూడా ఈ కుర్చీలో క్యాంప్ ఆఫీస్లో ఉండను, నేను కూడా మళ్ళీ రోడ్డు మీదకి పోవాలి. కేటీఆర్ ఈ మధ్య బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక అనామకుని చేతిలో కేసీఆర్ ఓడిపోయింది, మాకు ఎంత బాధ ఉంటుంది అన్నాడు. అది అనామకుడని ఏ రకంగా వ్యాఖ్యానించింది, మీకు అందిందా? ఎవరమైనా తెలుసు నాకు. ఆయన విజ్ఞతగా వదిలేసినాం, అహంకారంగా మాట్లాడడం అలవాటు అయితే ఆయన నాశనాన్ని ఆయన కోరుకుంటున్నట్టు, ఆయన కూర్చున్న కుర్చీని ఆయన కొట్టేసుకుంటున్నట్టు. ఆయనకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే చేసుకుంటాడు, లేదంటే అలాగే వాగుతూ ఉంటే ఇంకా శిక్ష పడుతూ ఉంటుంది. ఇప్పుడు అనామకుడు, ఒకప్పటి అనామకుడే ఈనాటి రాజకీయ నాయకుడు. ఈనాటి అనామకుడిని రేపటి నేను కూడా అదే స్థానంలో ఉంటుండొచ్చు. 2028లో నేను కూడా ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నాము. నేను అంటున్నాను కాదు, మేము అంటాం. ఒక టీమ్గా అందరం కష్టపడి ఖచ్చితంగా తీసుకొస్తామని అంటున్నాం. ఇప్పుడు అనామకుడు అని మీరు అనుకుంటున్నారు. అనామకుడు చేతులనే ఓడిపోయింది కదా, ఇవాళ అనామకుడిని కాదు కదా నేను. సరే ఇంకేమున్నది, పర్వాలేదు, తెలిసిపోయింది కదా నేను అనామకుడినా కాదని. ఆయన అనామకుడు అన్నంత మాత్రాన నేను అనామకుడిని అవుతానా? ఆయన యోగ్యుడు అన్నంత మాత్రాన నేను యోగ్యుడిని అవుతానా? ఆయన అట్లా అనేది ఉంటే ఆయన మఠం పెట్టుకోవాలా? ఆయన ఏదంటే అదే జరిగితే, ఆయన నోటి నాలుక మీద అలాంటి పవర్ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ నాన్ననే అనేది ఉండే కదా. మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి అవుతాడు మా నాన్న అంటే, కానీ కాలేదు కదా. ప్రధానమంత్రి అవుతారని కదా, కాలేదు కదా. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అవుతాడనే అదే నాలుకతో అన్నటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారిని ఆయన ప్రధానమంత్రి కాలే. అదే నాలుకతోని అదే కేటీఆర్ గారు నన్ను అనామకుడు అన్నప్పుడు నేను అనామకుడిని కాను కదా, నాకేం ఇబ్బంది లేదు. ఆయన ఏదో మాట్లాడుతుంటే మీరు చెల్లెగా వ్యాఖ్యానించిన కవిత, మీరు అప్పుడు బాగానే కవిత మీద విమర్శలు చేసినారు. నాకన్నా 8 ఏళ్ళు చిన్నదని. తిహార్ జైలు నుండి మొన్న ఒక ప్రకటన చేసింది, ఇది బీజేపీ కస్టడీ, ఇది ఈడీ కస్టడీ కాదు అని చెప్పేసి అని మాట్లాడిన సందర్భం. మన ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి ఎమ్మెల్సీ కదా, ఇక్కడ పరిస్థితి ఏదన్నా ఆమె మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళకు అనుగుణంగా వాతావరణం ఎండాకాలంలో వేసేసుకొని చలికాలంలాగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు వాళ్ళకి ఏది దోస్తే అది మాట్లాడతారు. కానీ తప్పు చేసాం, దీన్ని సరిదిద్దుకుందాం, తిరిగి ప్రజల దగ్గరికి వెళ్దాం, మరొకసారి తప్పు కాకుండా చూసుకుందాం అన్నాడు ఎదుగుతాడు. కానీ తప్పు మీద తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ప్రజల అమాయకులు ఏం కాదు కదా. వారికి అర్థమవుతుంది కదా, ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రజలు ఏం చేస్తారు, ప్రజలు ఉన్నాడు కాకపోతే ఉన్నాడు అర్థం చేసుకొని చెప్తారు. ఆల్రెడీ చెప్పారు గుణపటం. ఇంకా అట్లాగే మాట్లాడితే ఏమంటారు, మన కేసీఆర్ గారు అన్నారు, ఆ దేశంలో గుల్లలేదా, ఈ దేశంలో గుల్లలేదా, ప్రాజెక్టుల విషయం ఎవరు మాట్లాడతారు, ఎవరు చెప్తారు? ప్రాజెక్టుల విషయంలో అది కూడా పిల్లర్స్ సబ్స్ట్రక్చర్సే 2గా జీలిపోయినాయి పరిస్థితి. అది అదే అంటున్నా. అటువంటిప్పుడు ఆ దేశంలో గుల్లేదు, 2 గులిపోతే గిట్లా వాస్తవంగా ప్రాజెక్టులో నీళ్లు కనుక తక్కువ ఉండే, దాదాపు 13 టీఎంసీలు ఉన్నాయనుకుంటా. పిల్లలు 50 టీఎంసీలకు 13 టీఎంసీలు ఏర్పడుతుంది. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఉంటే కనుక అన్ని రకాల నష్టం జరిగి ఉండేది బహుశా. మొత్తాన్ని కొట్టుకుపోయి వాషౌట్ అయిపోయింది. ఇప్పుడు పోవా అంటాడు. నిజానికి ఆ ప్రాజెక్టు మీద బీజేపీ ఒక రకం, ఇంకో ఈ మధ్యలో వచ్చిన వార్త, మెగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఎల్ఎన్టీ కంటే ఎక్కువ మెగానే కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 50,000 కోట్ల రూపాయలు డ్రా చేసింది మెగానే. మెగా వాళ్ళు బాండ్లు, ఎలక్ట్రల్ బాండ్లు బీజేపీ పార్టీకి ఎక్కువగా ఇవ్వడం వల్లనే ఇవాళ కాళేశ్వరం మీద ఎంక్వైరీకి భారతీయ జనతా పార్టీ వెనుకంజ వేస్తుందని చెప్పేసి అని దాదాపు మనం వార్తలు కూడా చూస్తున్నాం. ఎలక్ట్రల్ బాండ్లు అనేది కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం సింగ్ గారు ఉన్నప్పుడే పెట్టినటువంటి ఎలక్ట్రల్ బాండ్లు అవి. కొత్తగా మోడీ గారు మెగా నుండి బీజేపీకి ఎక్కువ వచ్చినాయి బాండ్లు. బాండ్లు అంటే వట్టిగా ఇస్తారే. ఎందుకు కాళేశ్వరం మీద మరి విచారణ చేయడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ చేస్తుంది? భారతీయ జనతా పార్టీ విచారణ కోసం సమయం వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. అప్పుడు ఈడీకి సాక్ష్యాలు అన్ని అందినవి లేవు, సమయం సరిపోయిందో లేదు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి పొందడం, పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి పొందడం కోసం కవిత అరెస్ట్ చేశారని చెప్పి. కవిత అరెస్ట్ గురించి మాట్లాడేటోళ్ళు ఇంతమంది రోజుకు ఒకసారి మీరు చెప్పండి. ఈ మధ్య తెలంగాణలో ఎందుకు అంత స్పందన రాలేదంటారు? కవిత అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం. అప్పుడు కూడా కవిత అరెస్ట్ అని అందరు మాట్లాడుతున్నారు. ఆమెను అరెస్ట్ చేయడం వల్ల కేసీఆర్ గారికి సింపతి వస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీకి లాభం ఏదేం లేదు. ఆయన అరెస్ట్ గురించి
రాజ్యాంగంలో అది అటానమస్ బాడీ. సింపతి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరగాలి కదా. అరెస్ట్ చెయ్యాలనేది రాజకీయ పార్టీ లక్ష్యం ఎట్లయితుంది, రాజకీయ పార్టీ చేతిలో ఏముంటుంది? అంటే బీజేపీ ఆమె ఏమంటుందంటే కవిత జైలు నుండి మొన్న మాట్లాడినప్పుడు కోర్టుకు వచ్చిన సందర్భాలలో బయట బీజేపీ నాయకులు ఏవైతే మాట్లాడినరో సిబిఐ కానీ ఈడీ కానీ నన్ను అవే ప్రశ్నలు అడుగుతా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంది. అడిగిన ప్రశ్నలు లీక్ చేస్తే అయిపోతుంది కదా, బయట ఏం అడిగారు ఆ లోపల వచ్చినాయి ప్రశ్నలు. చరచంద్రారెడ్డికి 14 కోట్ల రూపాయలు ఆయన దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నట్టుగా, డిమాండ్ చేసినట్టుగా, ఆయనకి ఎందుకు బెదిరించినట్టుగా, ఏదో భూమి ఎందుకు రిజిస్ట్రేషన్ లేని భూమికి ఎందుకు ప్రశ్నలు దాటవేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ప్రశ్నలకు ఆన్సర్ బయట అన్న మాటలే లోపల అడుగుతున్నారు కదా, మరి లోపల ఏం సమాధానం చెప్పినాం? బయటనైతే సమాధానం చెప్పలేదు కదా వీటికి, బయట వాళ్ళు అన్నదానికి, రాజకీయ పార్టీలు అన్నదానికి. ఇప్పుడైతే అధికారులు అడుగుతున్నారు కదా, చెప్పాలి కదా సమాధానం. అయితే రేపు కోర్టు అయితే అడుగుతుంది కదా, చెప్పాలి కదా. అది ఏం చెప్తావు ముందు చెప్పు. నేను ఇది కోర్టులో చెప్తా రేపు పొద్దున, నేనేం తప్పు చేయలేదు, ఇది జరిగింది, నేను ఇది కోర్టులో చెప్తాను, పోయి చెప్పు. ఎవరద్దు అంటున్నారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాదాపుగా ప్రజలలో బీజేపీ కార్యకర్తల్లో బహిరంగంగా చెప్పుకుంటున్నటువంటి వార్త. మరి మీకు నష్టం జరుగుతుంది అనుకుంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. విషయమే బండి సంజయ్ను తొలగించడం ద్వారా దాదాపు ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకవేళ తొలగించిపోయి ఉండకపోయి ఉంటే 20 నుండి 25 సీట్లు వచ్చేదని, 30 సీట్లు వచ్చేదని, 40 సీట్లు వచ్చేదని మార్చుకోవడం వల్లనే దాదాపు కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఓడిపోయినరు. బీజేపీ కీలకమైన స్థానాన్ని కోల్పోయిందని బీజేపీ కార్యకర్తలు బాటంగానే చెప్తా ఉన్నారు. ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది నిజమే కదా, దాంట్లో ఏం తప్పు? కవిత అరెస్ట్ అనేది ఇంపాక్ట్ ఉండదు, కానీ సంజయ్ గారిని మార్చడం ఇంపాక్ట్ అయింది. అది ఓపెన్ టాక్, అది చెప్తే తప్పేమో. సంజయ్ గారిని ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది అధిష్టానం తెలుసు. మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నకైతే బిలో 40 ఇయర్స్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరూ దానివల్ల సడన్ డౌన్ అయిపోయారు. ఆ గ్రాఫ్ అనేది సడన్గా పడింది. ఎబో 40 ఇయర్స్లో ఎంతవరకు సంజయ్ గారిది ఉంది అని అంటే, ఎబో 40 ఇయర్స్లో మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఆలోచించే విధానం, దేశం కావచ్చు, క్యాల్కులేషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఆర్థిక పరిస్థితి గురించి, ఉద్యోగాల గురించి ఒక ఈక్వేషన్స్తోనే ఆలోచించే వ్యక్తులు, క్యాల్కులేషన్స్తోనే ఆలోచించేటువంటి వ్యక్తులకు సంజయ్ గారి మీద అభిప్రాయం తక్కువ ఉన్నా, బిలో 40లో ఉన్నటువంటి అగ్రెసివ్గా ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి 20 నుంచి 18 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి మొదలు పెడితే 40 ఏళ్ళ వరకు ఒక హిందుత్వవాదం కానీ, లేకపోతే ఒక అగ్రెసివ్నెస్ కానీ, లేకుంటే కేసీఆర్ గారి మీద ఈయన విరగబడి మాట్లాడడం కానీ, కేసీఆర్ గారు చేస్తున్న పనుల వల్ల అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ కూడా, హిందుత్వ భావనలో ఉన్న అందరూ కూడా, యంగ్స్టర్స్ కూడా అందరూ కూడా, ఇండియా అంటే అటాచ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు అన్న దానికి. అది నిజం, అది రియాక్ట్ అయినారు. లేచింది గ్రాఫ్, 100% లేచింది. ఇప్పుడు ఆ గ్రాఫ్ బిలో 40 పడింది, పడేసరికి డల్గా అయింది. అది ఎప్పుడు కూడా, ఇప్పుడు 6 నెలల ముందు బండి సంజయ్ గారిని మార్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్ ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు మారిస్తే ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో మీకు ఫలితాలు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటా ఉన్నారు బీజేపీ? ప్రజలు ఆశీర్వదిస్తే 10 కూడా వస్తాయి, ఆశీర్వదించకుంటే ఎవరు దాంట్లో ఏముంది? మీ అంచనా మీరు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మీరు తిరిగేస్తున్నారు కాబట్టి, అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారు కాబట్టి, ఏమైనా జ్యోతిష్ పార్టీలు చెప్తాయి కదా మీకు, రాష్ట్ర అధ్యక్షులు కానీ మీరు కానీ, మీకు ఉన్న అంచనా, మీకున్నటువంటి నేను 10 కూడా వస్తాయంట, మొత్తం 17 సీట్లు వస్తాయి నిజంగానే. 10 కూడా వస్తాయి. మీ రాష్ట్ర అధ్యక్షుడు తన సికింద్రాబాద్ ఆశావాదిగా ఉండడంలో తప్పులేదు, అత్యాశావాదిగా ఉంటే తప్పు, కోరిక ఉండడంలో తప్పులేదు. మీ రాష్ట్ర అధ్యక్షుడు తన నియోజకవర్గం దాటి పక్క నియోజకవర్గాలకు కూడా ప్రచారంకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్క నియోజకవర్గాలకు వెళ్ళలేని ఎవరన్నారు? అన్నిటికీ పోతున్నాడు. దాదాపుగా సికింద్రాబాద్ను వదిలిపెట్టి పోవట్లేదని. సికింద్రాబాద్ వదిలి ఇప్పుడు నామినేషన్సే స్టార్ట్ కాలేదు, ఇప్పుడే తిరిగి ఏం చేస్తారు? ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్ అంతా తిరుగుతున్నారు, కార్యకర్తలు. పార్టీలో ఒక చర్చ, దాదాపుగా గతంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న ఎంకరేజ్మెంట్ అయితే కనిపిస్తలేదు అనేటువంటిది ఒక ప్రచారం అయితే ఉంది. అన్న నేను నచ్చినోడు సూపర్ అంటాడు, నేను నచ్చనోడు బాలేడు అంటాడు. ఒక వ్యక్తి మీద అందరికీ సదాభిప్రాయం ఉండాలని రూల్ లేదు. 100 మందిలో ఒక 60 మంది అట్లు ఉంటారు, ఒక 40 మంది ఇట్లు ఉంటారు అనేటోడు అంటనే ఉంటాడు. కానీ ప్రాక్టికల్గా కింద ఏముంది, కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్లో ఎలాంటి భావన ఉంది, ఆ భావనని ఎలా మన సైడు మలుపుకోవాలా, ఓటు పోలరైజేషన్ ఎలా చేసుకోవాలని ఆలోచించి కాన్స్టిట్యున్సీలో పనిచేసే కార్యకర్త ముఖ్యం, నాయకుడు కాదు నా దృష్టిలో. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ప్రతి సభలో అదే చెప్పినాం, మహబూబ్నగర్లో అదే చెప్పినాం, ఖమ్మంలో అదే చెప్పినాం, చేవెళ్ళలో అదే చెప్పినాం, ప్రతి పార్లమెంట్లో అదే చెప్తున్నాను. నేను పోయిన దగ్గరలో కార్యకర్త నేను, నా కొరకు నేను సర్పంచ్ కావాలా, ఎంపీటీసీ కావాలా, జడ్పీటీసీ కావాలా, నేను రేపు పొద్దున మండల పరిషత్ అధ్యక్షుడిని కావాలా, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలా, ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో నేను ఎమ్మెల్యే కావాలనే ఆలోచనతోని రాజకీయ అరంగేట్రం చేసినటువంటి
ప్రతి కార్యకర్త అట్లా ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ నేను ఎమ్మెల్యేగా నిలబడతా, నన్ను గెలిపియు, నీకు నేను ఇది చేస్తా అది చేస్తా అని పోయి నేను తిరిగితే కార్యకర్త రియాక్ట్ కాకపోతే నేను ఎంత డబ్బు పెట్టినా పని కాదు. నా మాట ఎట్లా ఉండాలంటే కింది వాడికి నమ్మకాన్ని ధైర్యాన్ని ఇవ్వాలి. కార్యకర్తను చూస్తే ఓటర్కి కూడా ఆ నమ్మకం ధైర్యం కలిగిన రోజు వీడున్నాడు, నా ఊర్లోనే ఉన్నాడు, వీడి దగ్గరికి పోతే నాకు పని అవుతుంది, వీడు మాట మీద ఉంటాడు అని కార్యకర్తని ఓటర్ నమ్మినాడు, ఖచ్చితంగా ఓట్లు వస్తాయి. లీడర్లను చూసి వస్తాయని అంటారు, లీడర్ను చూసి కాదు, ఓటర్ను చూసి మన క్యాడర్ను చూసే వస్తాయి. ఆ క్యాడర్ ఎప్పుడు కూడా నేను అన్న కోసం పనిచేస్తున్నా, పార్టీ కోసం పనిచేస్తున్నా, లేకపోతే ఇవాళ ఎలక్షన్ వచ్చిందని పనిచేస్తున్నా, ఎలక్షన్ అప్పుడే పనిచేస్తున్నా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా లీడర్ కాలేరు. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు దాదాపుగా చాలా నియోజకవర్గాలలో ఓట్ల శాతం చాలా తక్కువగా వచ్చింది. 17 సీట్లు వస్తాయని మీరు అంటున్నారు. ఎట్లా సాధ్యమైతే ఒక్కసారిగా పర్సంటేజ్ అంతగానం ఎట్లా పెరుగుతుంది? మీకు ఎవరు నుంచి రావాలి? 4 సీట్లు రాలే, 8 సీట్లు వచ్చినాయి కాబట్టి 10 కూడా వస్తాయి. దాంట్లో తప్పే. ఓట్ల శాతం అమాంతంగా పెరుగుతుంది. అంటే బీజేపీ సీట్కు 1:4 వచ్చింది. మీకు ఓటు ఎందుకు వేయాలి? అసెంబ్లీలో ఓటు వేయని వాళ్ళు పార్లమెంట్కి వచ్చే వరకు మీకు ఎందుకు ఓటు వేయాలి? 17 సీట్లు ఎట్లా గెలిపిస్తారు ప్రజలు? ఏంటి రీజన్ ఏంది? మీకు ఏ రకంగా ఆకట్టుకుంటారు? ఆలోచించారు ఈ నడవల కాంగ్రెస్ వేస్ట్ అయిపోయిందని. మీకు ఏది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఏది ప్లస్ అవుతుందని ఎందుకు అనుకుంటారు? దేశం ఎలక్షన్ వేరు, రాష్ట్రం ఎలక్షన్ వేరు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే క్యాండిడేట్ ఈజ్ ద 70%, పార్టీ ఈజ్ ద 30%. క్యాండిడేట్ ఈజ్ ద 70%. ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, పార్టీ 50%, క్యాండిడేట్ 50%. ఇప్పుడు అదే ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, పార్టీ 70%, క్యాండిడేట్ 30% అవుతాడు. ఇది అది తిరుగుతూ ఉంటుంది. తెలంగాణ ప్రజలు బీజేపీ మోడీ గారు దేశం ఎలక్షన్ కాబట్టి ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏది వస్తుంది, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఉన్నటువంటి యంగ్ జనరేషన్ బిలో 40 years ఓట్స్ అన్నీ అటే ఉంటాయి కాబట్టి కంపల్సరీ సరే ఎక్కువనే. మీరు ఇన్ఛార్జ్ ఉన్న జైరాబాద్ పార్లమెంటు పరిధిలో లాస్ట్ ఎలక్షన్లో గత ఎన్నికల్లో 1,38,000 ఓట్లు మాత్రమే బీజేపీ అభ్యర్థికి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో జైరాబాద్ పార్లమెంట్ మీరు గెలుచుకోబోతున్నారా? 1,30,000లో 70 మనీ, ఇంకొక 58-60 వచ్చినాయి. దానికోసం ఇప్పుడు జైరాబాద్లో 13 వచ్చినాయి, ఆందోళనలో 5,000 వచ్చినాయి, అట్లా నారాయణఖేడ్లో 7,000 వచ్చినాయి, చుక్కల్లో అంటే ఇవ్వన్నారు 2 లక్షల పై చీలకు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో 2 లక్షల పై చీలకు వచ్చినాయి. ఏ వచ్చినా ఏ అసెంబ్లీలో వచ్చినా నేనేమన్నాను, ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు, ఎంపీ ఎలక్షన్ వేరు. ఎంపీ ఎలక్షన్కి వచ్చేటప్పటికల్లా ప్రధానమంత్రిని చూసే అవకాశం ఉంటుంది, నేషనల్ గవర్నమెంట్ చూసే అవకాశం ఉంటుంది, దేశం గురించి ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ఆలోచన ఎంపీల మీదకి పోయేసరికి చాలా మారుతుంది. కాబట్టి లోకల్ బాడీ వేరు, ఎమ్మెల్యే వేరు, ఎంపీ వేరు, ఎలక్షన్ ట్రెండే మారుతుంది. జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక పట్ల పార్టీకి ఆర్డర్లో కావచ్చు, పార్టీ ముఖ్య నాయకులలో కొంత వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇంకా అభ్యర్థికి పూర్తిగా గెలుపు వరకు రావట్లేదు అని ఒక ప్రచారం జరుగుతాం. ఇది ఉందే రాజకీయ పార్టీలు అవతల వీక్ ఎట్లా వేయాలా, మనం ఎట్లా స్ట్రెంత్ కావాలనేది ఆలోచించుట్లా ఏ నిర్ణయం తీసుకున్నారో అధిష్టానం తీసుకున్నారు, ఇచ్చారు. ఆయన ఆల్రెడీ మనిషి మంచోడే, 10 ఏళ్ళు పని చేయలేడు అని అంటే అక్కడ ఉన్న పార్టీ నిర్ణయాల మేరకు ఎక్కడ ప్రజల్లోకి రావద్దు, ఎమ్మెల్యేలను కాదని పోవద్దు, నువ్వు తిరగద్దు అని చెప్పడం వల్ల ఈయననే కాదు 17 మంది ఎంపీలలో టీఆర్ఎస్కి గెలిచిన 11-12 మంది అసలు ఎక్కడే తిరగలేదు. ఇవాళ అదొక అసంతృప్తి ఉంది. అంటే క్యాండిడేట్లకు ఉంది, ప్రజలకు ఉంది. కానీ ఈయన మృదు స్వభావి, అందరితో మంచిగా మాట్లాడతాడు, ఎవరిని హామ్ చేయాలని కానీ కరప్షన్ చేయాలని కానీ ₹1 తినాలనేది అది లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను బీపీ పాటిల్ గారిని, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నేనేమి ఆయన కరప్షన్ చేస్తాడు మంచోడు కాదని లేదు, గ్రామాలలోకి రానియలేదు. ఎక్కడ ఎవరైనా బీపీ పాటిల్ని చూసారా? నేను అడిగిన ప్రశ్న కాదని కాదు. ఇప్పుడు బీపీ పాటిల్ గ్రామాలలో చూసే అవకాశం ఉంటుందా? ఎమ్మెల్యే రిస్ట్రిక్షన్ ఏం పెట్టాడా? కామారెడ్డి ఎమ్మెల్యే పెట్టాడు. కామారెడ్డి ఎమ్మెల్యేకు ఇప్పుడు ఇప్పటికే మార్పు లేదు, ఈగో ఏం లేదు. కేసీఆర్ మీద ఇటు రేవంత్ రెడ్డి మీద జాయింట్ కిల్లర్ గెలిచిన తర్వాత కొంచెం ఈగో పెరిగింది అని చెప్పేసి అని అనుకోవచ్చా? అనుకోవాల్సిన అవసరమే లేదు, అనుకునేంత పరిస్థితి కూడా ఉండదు. ఆయన ఇష్టం ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోమన్నాం, ఆయన ఎప్పుడు పోదామంటే అప్పుడు పోమన్నాం, ఆయననే ముందర నిలబెట్టి నడుపుతాను అన్న. రాజకీయాల్లో మనము గెలవాలా, మనతో పాటు నలుగురు గెలవాలన్నప్పుడు పార్టీ బాగుంటుంది, పార్టీతో పాటు ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే లక్షలాది మంది కార్యకర్తలకు మంచి జరుగుతుంది. ఎంతసేపు నేనే గెలవాలా, ఇంకోటి ఓడిపోవాలని ఎప్పుడైతే అనుకుంటాడో దానివల్ల డైరెక్ట్గా కార్యకర్తలకే నష్టమవుతుంది. మీ జుక్కల్ మొన్న కాంటెస్ట్ చేసినటువంటి జిల్లా అధ్యక్షురాలు అరుణ తారకి
బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గారి మధ్య కొంత గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఏం లేదు, అన్ని మీటింగ్లకు ఆమె పోతున్నది, ఆమె వస్తున్నది, అన్ని మీటింగ్లలో ఉన్నది, ప్రతి లోకల్ మీటింగ్లో కూడా పాల్గొంటుంది. ఆమె కూడా అటువంటి ఫీలింగ్ ఏం లేదు, ఎందుకంటే నేను 5-6 సంవత్సరాలకి ఇద్దరం కలిసే పనిచేస్తాం. ఇంకొక ఆశ్చర్యకరమైన ప్రశ్న అన్న, బీజేపీ దాదాపుగా అంటే ముస్లిం వ్యతిరేకిగా ముస్లింలు అసలు ఓటు వేయరని ఒక ప్రచారం, క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఓటు వేయరని, హిందుత్వ భావజాలం ఒక బేస్మెంట్గా సిద్ధాంతపరంగా అదే ఉద్దేశంతో పనిచేస్తుందని ఒక ప్రచారం ఉన్న క్రమంలో కామారెడ్డిలో మీకు మైనార్టీ ఓటుని ఎట్లా సాధించారు, మీరు ఎట్లా సాధ్యమైంది? అన్న నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అన్న, పాఠశాలతనే దాంట్లో కొత్తగా బీజేపీ, మీరు కూడా బీజేపీ కండువా వేసుకున్నారు. బీజేపీ అనవసరమైన మాటలు, అనవసరమైన రెచ్చగొట్టే పనులు, ఇద్దరి మధ్యన గ్రడ్స్ పెంచే పనులు, అనవసరమైన పనులు చేయండి. డిస్ట్రాక్షన్ పనులు ఎందుకు చేయాలా? ఒక వ్యక్తి కన్స్ట్రక్టివ్ పనులు చేయాలి కానీ డిస్ట్రాక్షన్ పనులు ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ అందరూ మైనార్టీలు హిందువులు అందరూ కలిసే ఉంటారు, లేనిది ఎందుకు పెట్టి దాన్ని పంచాయతీ చేయాలా? అవసరం ఏమున్నది? రెండవది, ఇప్పుడు మీరు గౌడ్స్, మీ కులాన్ని మీరు పొగుడుకోవచ్చు, కానీ నా కులాన్ని మీరు తిడితే తప్పు అవుతుంది. నా కులాన్ని నేను పొగుడుకోవచ్చు, కానీ మీ కులాన్ని కించపరిస్తే తప్పు అవుతుంది. మతం కూడా అంతే, ఏ వ్యక్తి కూడా అంతే. అట్లాంటప్పుడు నాకు పేరు రావాలని మా అన్నను మా తమ్మును లంఘన చేస్తే ఎట్లా? అట్లాంటప్పుడు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, రోషయ్య నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన సందర్భంలో రాష్ట్రంలో ఒక రెడ్డి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక జట్టు కట్టిరని చెప్పేసి అని ప్రభుత్వం తిరిగి రెడ్డిలోకి రావాలని ఒక ప్రయత్నం జరిగిందని ప్రచారం జరిగింది. గత 10 ఏళ్లుగా వెలుమ రాజకీయం, వెలుమ అధికారం, వెలుమలు అనుభవించారని ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం ఉన్నారు, మీ ప్రత్యర్థి మీ చేతిలో ఓటమి పాలైనరు. ఇప్పుడు ఒక సందర్భంలో ఏదైనా అట్లాంటి పరిస్థితి వస్తే మీరు కూడా కులపరంగా అట్లా అభిమానిస్తారా రేవంత్ రెడ్డి గారిని, రెడ్డి ప్రభుత్వాన్ని? నాకు కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు, నాకునే 2 ఫీలింగ్లు, మంచి చెడు. తప్పు చేస్తే ఓర్చుకోను, మంచి చేస్తే సహకరిస్తాను. ఇది తప్ప వేరేది ఏమీ లేదు, నాకు ఫీలింగే లేదు. మంచి చెడు రెండే చూస్తాను అంతే. నాకు కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు. మనిషి మనిషిలాగా బతకాలి, కానీ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి ఏం అవసరం? కులం మొత్తం తెచ్చి రోజు ఎమ్మడే కూర్చుంటుందా? వేరేవాడు ఉండడా? ఒక దశలో మరి కులపోలు ఆ కులంలో చచ్చిపోతే అన్నీ వాళ్ళే చేసుకుంటారా? ఇంకో కులపోలు రారా? మరి అట్లా చేసుకుంటామని వాళ్ళన్న మాట ఇమ్మని చెప్పి నేను కులం ఫీలింగ్ ఉందని అంట. అంటే నీ అవసరానికేమో కులం మారుతుంది, నీకు అవసరం లేనప్పుడు కులం ఉంటుందా? ఇప్పుడు మిమ్మల్ని అనామకుడుగా ప్రకటించినటువంటి కేటీఆర్ ఒకవేళ మా తండ్రిని ఓడించిందని చెప్పి ఒక ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చే ఎన్నికల్లో కనుక కామారెడ్డి నుండి పోటీ చేస్తే పర్లేదు, అది ఏం పర్లేదు. గౌరవనీయులు వెంకటరమణారెడ్డి గారు అని మాట్లాడే పరిస్థితికి తెస్తా కదా. అనామకుడు అన్న ఆనూరుతోని గౌరవనీయులు పెద్దలు వెంకటరమణారెడ్డి గారు అనే మాటకు తీసుకొస్తా కదా. ఇప్పటికీ ఆ పార్టీ అంటే రియాలిటీస్ గుర్తించింది అనుకుంటురా? అది ఏదైనా గుర్తించండి. మీరు అడిగిన ప్రశ్న ఏంది? నన్ను అనామకుడు అన్న ఆనూరుతోనే గౌరవనీయులు పెద్దలు వెంకటరమణారెడ్డి గారు అని అనిపిస్తా కేటీఆర్ గారితోనే అంటారు. ఎన్నికల సమయంలో మాకు గుర్తుంది, అప్పుడు జీవితాంతం గుర్తుండేటట్టు చేస్తా అని మీరు కేటీఆర్నా కవిత గారిని అన్నట్టు గుర్తుంది మాకు. కేటీఆర్ గారిని అన్నాడు, అంటే అట్లా గుర్తుపుచ్చుకుంటాడు. ఎవరు ఉండే బీజేపీ ఓడ ఉండే అని అన్నాడు. ఓడవని అంటే నా పేరు తెలియదన్న, ధరణిది గొడవ నేనే చేస్తే, డ్వాక్రా రుణాలు గొడవ నేనే చేస్తే, మాస్టర్ ప్లాన్ రద్దయ్యేటట్టు నేనే చేస్తే, రాష్ట్రం అంతా వెంకటరమణారెడ్డి పేరు జ్ఞాపకం ఉండగా ఆయనకు వ్యాధి లేదు అని అంటే పర్లేదన్న, పోచమ్మ ముందట పోతును కట్టేసినట్టు అని అంటే పోతే ఏదైంది, పోచమ్మ ఏదైంది తెలిసిపోయింది కదా. ఆ రోజు చెప్పినాం, జీవితం మొత్తం జ్ఞాపకం ఉంచుకుంటట్టు మీకు మీ నాయన గారికి కేటీఆర్ గారు అన్నాం. ఎక్కడ అన్పార్లమెంటరీ వాళ్ళే, సింగులర్ వాళ్ళే, నువ్వు అనలే, గౌరవంగానే చెప్పినాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట అనామకుడు అని అన్నారని మాటికి మీరు అంటున్నారు కాబట్టి అదే అనామకుడు అన్న నోరుతోని గౌరవనీయులు పెద్దలు వెంకటరమణారెడ్డి గారు అని మాట్లాడిపిస్తా అంటున్నాం. ఇంకొక ఆలోచన ఏంటి అంటే ప్రజలలో వచ్చినటువంటి ఆలోచన, ఎక్కడైనా సరే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలేనా ఈ 3 నియోజకవర్గాలే అభివృద్ధి అని చాలామంది నాయకులు వాళ్ళని విమర్శించి గొప్పగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరిగినట్టుగా ప్రచారం చేసుకున్నారు. కానీ మీరు భిన్నంగా నీ గజ్వేల్ అభివృద్ధి ఎక్కడ జరిగింది, విధ్వంసం జరిగింది, చలో గజ్వేల్ అని చెప్పేసి అని గజ్వేల్లో కూడా ఆయనను కేసీఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు మీరు. అది ఎట్లా నిలబెట్టే ప్రయత్నం నేను దోషి అని చెప్పినాం, దోషిగా నిలబెట్టే ప్రయత్నం నేను ఎందుకు చేస్తాను? ఆయన దోషి కాకపోతే కదా నిలబెట్టే ప్రయత్నం. గజ్వేల్లో వచ్చి సవాల్ విసిరి గజ్వేల్ గడ్డ మీద ఆయన విధ్వంసాన్ని కదా, కరెక్టే కదా, తప్పేముంది? మల్లన్న సాగర్ దాంట్లో మొత్తం 30 గ్రామాలను తీసుకుపోయి గుట్టుకొని వేసేసి ఇలా అందరూ పోయి రోడ్ల మీద బతికే పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఒక 2,000 రూపాయలు విడో పెన్షన్కి ఇచ్చేవాళ్ళు భర్త చనిపోయినప్పుడు తన కళ్ళ మీద తను స్వయం ఉపాధి పెరిగేటట్టు తయారు చేయాలి, కానీ ఇలా పెన్షన్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్న నేనే మల్లన్న సాగర్లో ముంపు గ్రామాలలో మొత్తం మందిని పక్కకు జరిపినప్పుడు ఒకటికి 4 రేట్లు, 4 లక్షల రూపాయలు రేటు ఉన్నటువంటి భూమిని 4 లక్షల రూపాయలు కట్టి నువ్వు అతనికి మళ్ళీ ఎక్కడో దగ్గర ల్యాండ్ అలాట్మెంట్ చేయి, డబ్బు ఎందుకు ఇస్తావు చేతికి?
గవర్నమెంట్ ల్యాండ్స్ను పట్టభూమిగా మార్చి జీవో తీసి వాళ్ళకి అలర్ట్ చేసేది ఉండే కదా. 1 ఎకరం గుంజుకున్నప్పుడు 4 ఎకరాలు ఇంకొక దగ్గర ఇవ్వనుంటివి. ఇల్లు ఇక్కడ తీసుకున్నప్పుడు ఇల్లు కట్టుకోమని ఆ ఇంటికి అయ్యే ఖర్చు ఇవ్వనుంటివి. అప్పుడు కదా అక్కడ ఆస్తులు కనపడతాయి. డబ్బులు కట్టలు డబ్బులు ఇస్తే ఎవరు దాన్ని కాపాడుకునేంత తెలివి ఉంది? రాత్రికి రాత్రి 10,000 జీతం ఉన్నటువంటి వ్యక్తికి 5 లక్షల జీతం ఉందని నెలకి ఇచ్చిన మనకి ఏం చేస్తాడు చెప్పండి? రోజువారీ కూలిపోతుంటే 500 రూపాయలు సంపాదించే భూములు కోల్పోయిన వాళ్ళకి న్యాయం జరగలేదని మాత్రం వాస్తవం. అందుకు మీడియా సంస్థల్లో కూడా అంత పెద్ద ఎత్తున బాధితుల పక్షాన వార్తా కథనాలు రాలేవన్నది మాత్రం అంటే సోషల్ మీడియా ద్వారా మాత్రం అందింది, మీడియా ద్వారా మాత్రం అందలేకపోయిన మాట వాస్తవం. అయితే ఈ క్రమంలో మిగతా ప్రతిపక్ష పార్టీలు సైతం తమ పాత్రను సరైన పోషించలేదని చెప్పుకోవాలి. మరి ప్రతిపక్షం ఉంటాయి కదా, ప్రతిపక్షాన్ని లేకుండా చేసేది. మరి బీజేపీని కూడా బహుశా కాంగ్రెస్ పార్టీ ఏమైనా లేకుండా చేస్తుందేమో అంటే నేనైతే గట్టిగానే ఉన్నా, మా వాళ్ళు కూడా గట్టిగా అన్నారు. ఎవరింటికి పోరు, గట్టిగా కొట్లాడతారు ప్రజల పక్షాన. 100% ప్రజల పక్షాన ఉంటారు. పాయల్ శంకర్ గారు, హరీష్ గారు, రాకేష్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని రాజాసింగ్ గారు, నేను వచ్చే ఎన్నికలకు ముందే బీజేపీ ప్రభుత్వం చూడొచ్చా రాష్ట్రంలో? హరీశ్వర్ రెడ్డి గారు అందరు కూడా గట్టిగా ఉన్నారు. ఎవరు కూడా మహేష్ మీ శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడినారు, త్వరలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతుందని. వచ్చే ఎన్నికల కన్నా ముందే బీజేపీ ప్రభుత్వాన్ని చూడొచ్చా? ఈ గూలగొట్టుట్లు, కొనుక్కునుడు, అమ్ముకునుడు, గుంజుకచ్చుడు ఇవి నాకైతే తెలియవండి. అవి నేను దానికి వ్యతిరేకం. వ్యక్తిగతంగా నేనైతే దానికి వ్యతిరేకం. మీరు ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులు, ఏ వ్యక్తులకైతే ఏ పార్టీని చూసైతే ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ ఓట్ల వేసినటువంటి ప్రజలకు గౌరవం ఇచ్చి మనము దాన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది నా అభిప్రాయం. కానీ ప్రజలు ఓట్లేసే వరకే ప్రజలది, ఆ తర్వాత అంతా ఎవడిష్టం వచ్చినట్టు వాడు కండవలు మార్చుకోవచ్చు, ఏ పార్టీలోనైనా జైన్ కావచ్చు అంటే ప్రజలు ఓట్లు ఎందుకు వేసుడు? మరి నామినేట్ చేసుకుంటే అయిపోతుంది కదా ఎమ్మెల్యేలు. ప్రజలకు అనవసరంగా 15-20 రోజులు రిస్ట్రిక్షను, ఆఖరికి వాడిని సొంత డబ్బు తీసుకొని 20,000 డ్రా చేసుకొని దావకళ్ళకు పోతే కూడా పట్టుకునుడు, సీజులు చేసుడు, ఇవన్నీ కాంప్లికేషన్. దొంగ పైసా దొంగది వెనకకి లేనంగానే పోతుంది. దొరతిరిగా పైసలు ఉన్నోడికి సఫర్ అయ్యేది తప్ప ఏం లేదు. భవిష్యత్తులో రమణారెడ్డి గారిని ఉన్నతమైన స్థితిలో చూడొచ్చా? 100% ఎందుకు చూడరా? అవకాశాలు ఉన్నాయి. దేవుడు అవకాశం ఇస్తే. గెలిచిన తర్వాత మోడీ దగ్గర మీకు అందిన రెస్పాన్స్, అమిత్ షా మోడీ దగ్గర, జాతీయ నాయకత్వం దగ్గర ఎట్లా చూసారు? కేసీఆర్ను ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించడం ద్వారా ఎట్లా చూసారంటే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు చూస్తారు కదా, సూసైడ్ చూస్తారు. రోజు ఢిల్లీ నుంచి పిలుపు ఉన్న పలంగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా మీకు? పిలుపు ఏమి ఉంటుంది, పిలుపు ఏమి ఉండదు. పోయి మేమే కలిసి వచ్చినాం అంతే. పిలుపు ఏమి ఉంటుంది. వాళ్ళకు చూసిరు, ట్వీట్ చేసిరు, కంగ్రాచులేషన్ అని పెట్టిరు. కామారెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుండి మీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన కామారెడ్డి ప్రజలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం బహుమతి ఇవ్వబోతుంది? ప్రత్యేకత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు లేదు, మీ చేతుల్లో లేదు. కేంద్రం ఇంత అద్భుతమైన మీ మోడీ గారు వచ్చిన బహిరంగ సభ వచ్చి కామారెడ్డి ప్రజలను అప్పీల్ చేసిరు మిమ్మల్ని గెలిపించమని. గవర్నమెంట్ వచ్చేది మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా స్మార్ట్ సిటీ తీసుకుంటాం, అమృత్ 0 తీసుకుంటాం. ఈ కామారెడ్డిని స్మార్ట్ సిటీ కింద కన్వర్ట్ చేసి స్మార్ట్ సిటీ కింద స్కీమ్లో తీసుకుంటాం. ఫ్లైఓవర్స్ 3 వేస్తాము, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తాము, ఫుట్పాత్లు ఉంటాయి, మీట్ మార్కెట్స్ అన్ని 4 సైడ్లో ఎవ్రీథింగ్ యాజ్ అ ప్లాన్డ్గా ఒక 5 సంవత్సరాల్లో కామారెడ్డి రూపురేఖలు అయితే మారుస్తాం. కామారెడ్డి మున్సిపాలిటీ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు మీరు, వాటిని సరిదిద్దబోతున్నారా? 100% ఎందుకు సరిదిద్దాం, ఆల్రెడీ మొదలే పెట్టినాం కదా. ఏదో ఇండ్లు పూర్తిగా హౌస్ ట్యాక్స్ లేకుండా ఉన్న వాటిని గుర్తించేస్తాం కదా, కంపల్సరీ చేస్తాము. అసెస్మెంట్లు చేపిస్తాము, ఏటీఆర్లు వేస్తాము, ట్యాక్సెస్ అసెస్మెంట్ చేస్తాము, రెవెన్యూ పెంచుతాము. 40 కోట్ల రెవెన్యూ ఉండాల్సింది కామారెడ్డి మున్సిపాలిటీలో 11 కోట్లే ఉంది. 11 కోట్లు అబ్నార్మల్. అది ఇప్పటి వరకు కట్టకుండా, ట్యాక్సులు కట్టకుండా తప్పించుకున్న వాళ్ళను అంటే మొదటి నుంచి రికవరీ చేయించగలుగుతారు? ఖచ్చితంగా. అధికార పార్టీ అడ్డుపడుతుందేమో మీ ప్రయత్నాలకు? ఎందుకు, నేను రోడ్డు మీద ఉండి మాట్లాడతాను కదా, రాని అడ్డుపడేటోళ్ళు ప్రజలే చూసుకుంటారు. నేనేం చేస్తాను? నేను వాస్తవం మాట్లాడుతున్నా, నిజం మాట్లాడుతున్నా. పలానా బాలార్జున్ గౌడ్ గారు ఇంటి ట్యాక్స్ 15,000 బాకీ ఉన్నాడు, ఒక ఏడాది నుంచి కడతలేడు అని చెప్తాను నేను. ట్యాక్స్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, రికార్డు ఉంటుంది. కట్టాడు, ఎందుకు కడతాడు అన్నట్టు రాని జనంలోనే మాట్లాడదాం కదా, తప్పేమో. వాళ్ళకి అంత ధైర్యం ఉంటే రాని, నాకేం ఇబ్బంది లేదు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ పార్లమెంట్లో గెలవబోతున్నారు. కామారెడ్డి నుండి మెజారిటీ కూడా తీసుకోబోతున్నారా? కామారెడ్డి నుంచి మెజారిటీ ఇస్తామని చెప్పినాం. మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా మెజారిటీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గెలుస్తుందని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా గెలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.